హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. భైరతి రణగల్ మన డాక్టర్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన ఈ భైరతి రణగల్ అనే మూవీ ఈరోజే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ నేను ఇప్పుడే చూసాను. అండ్ దీని రివ్యూ గురించి అండ్ ఈ మూవీ ఎలా ఉందో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్, ఈ మూవీ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. 2017లో మఫ్టీ అనే మూవీ రిలీజ్ అయింది. మన సేమ్ శివన్న అండ్ శ్రీమురళి వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ లో ఉంటారు. మఫ్టీ అప్పట్లో ఇది పెద్ద హిట్ అయింది మూవీ ఇండస్ట్రీలో. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఈ మూవీ చూసే ఉంటారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే బేసిక్ గా శివన్న ఫ్యాన్స్ మన తెలుగులో కూడా శివన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా అయితే మన తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్కి ఎలా ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ తెలుగులో అండ్ కన్నడ నుంచి శివన్నకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈ మూవీ చూసే ఉంటారు, మఫ్టీ చూసే ఉంటారు. అండ్ డైరెక్టర్ నర్తన్, ఆ నర్తన్ సేమ్ మఫ్టీ కూడా తనే తీశాడు. సేమ్ ఈ మూవీ కూడా మఫ్టీ తీసిన ఈ మూవీకి ప్రీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందో అనే ఒక ఐడియాతో వచ్చిన ఈ మూవీ. అంటే సింపుల్ గా మనం భైరతి రణగల్ అనే మూవీ ఈజ్ ద ప్రీక్వెల్ ఆఫ్ మఫ్టీ అని చెప్పొచ్చు. మఫ్టీ చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఇట్స్ ఎ మాస్ ఎలివేషన్స్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామా అండ్ అప్ అండ్ డౌన్ స్టోరీలో డ్రామా అన్ని చాలా సూపర్ ఉంటాయి. కాకపోతే ఆ మూవీలో గ్యాంగ్స్టర్ రేంజ్ నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాంగ్స్టర్ అయిన తర్వాత ఏంటి తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది చూపిస్తారు మనకి. కానీ ఇక్కడ కొత్త ఆలోచన ఏంటంటే, తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు గ్యాంగ్స్టర్ గా ఎలా ఎదిగాడు, గ్యాంగ్స్టర్ అవడానికి తనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ మూవీలో చూపించాలనుకున్నాడు. ఇవే తను చాలా బాగానే, ఎందుకంటే మఫ్టీని తనే డైరెక్ట్ చేశారు కాబట్టి తనకు ఐడియా అయితే ఉంది ఈ ప్రీక్వెల్ ఎలా చూపించాలని. అసలు అనుకున్నట్టుగానే మంచిగానే చూపించడం అని నాకు అనిపించింది. మెయిన్ గా ఈ మూవీని మనం ఎందుకు చూడాలి అనుకుంటే, మీరు కంపల్సరిగా శివన్న ఫ్యాన్స్ అయితే, అట్లీస్ట్ శివన్ అంటే మీకు అభిమానం ఉంటే కంపల్సరిగా ఈ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. శివన్న ఒక్క రూపం అంతే, విశ్వరూపం చూపించాడు కొన్ని సీన్స్ లో అయితే. అండ్ ఎలివేషన్స్, శివన్నకు పడ్డ ఎలివేషన్స్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా ఎలివేషన్స్ అండ్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ బీజిఎం భయ, రవి బర్సూర్ మ్యూజిక్ బీజిఎం. నేను యాక్చువల్గా ఈ సినిమా పోయేంత వరకు ఒక్క శివరాజ్ కుమార్ మాత్రం హీరో అనుకొని ఫిక్స్ అయినాను. కానీ ఈ సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేప్పుడు మాత్రం ఇద్దరు హీరోలు అనిపించింది నాకు. ఒకటి శివన్న, ఇంకోటి రవి బర్సూర్. సో రవి బర్సూర్ మ్యూజియం మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పాలి భయ. మీకు ఎక్కడ ఏ ఎలివేషన్ కావాలో అక్కడ పర్ఫెక్ట్ గా ఆ ఎలివేషన్స్ ఇచ్చాడు. కంపల్సరీగా మూవీ అయితే ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడని చెప్పాలి రవి బర్సూర్. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ కూడా సేమ్ మన శివరాజ్ కుమార్ వైఫ్, అంటే ఆల్మోస్ట్ శివరాజ్ కుమార్ వీళ్ళే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సో ఇది కూడా ఒక మంచి పద్ధతి అని చెప్పాలి. ఒక పెద్ద హీరో ఒక పెద్ద సినిమా చేసుకోగల స్థాయి ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేసుకుంటే ఆ మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే అది ఎవరికి పెద్ద ప్రెజర్ అనిపించదు. సో ఈ విషయంలో కూడా మనం శివరాజ్ కుమార్ మెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ ఆల్రెడీ మన మఫ్టీ గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి అసలు ఫస్ట్ ఆ గ్యాంగ్స్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు అనే దానికి ఫస్ట్ నుంచి లోవాపురం అనే ఒక విలేజ్, ఆ విలేజ్ లో జనంకి నీళ్లు కూడా ఉండబోయా, అంత దారుణంగా ఉంటుంది ఆ విలేజ్. అండ్ కొంత కార్పొరేట్ శక్తులు వాళ్ళు మరీ శాసిస్తుంటారు. సో మన చిన్నగా ఉన్న చిన్న శివరాజ్ కుమార్ దీనికి మరీ తట్టుకోలేక ఎలాగైనా సరే ఆ గ్రామస్తులకు నీళ్లు తెప్పియాలని ఒక పోలీస్ స్టేషన్ లో 12 ఏళ్ల వయసులో బాంబు పెడతాడు, బాంబు బ్లాస్ట్ చేస్తాడు. సో ఈ కారణం మీద తను జైలుకి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు శివరాజ్ కుమార్ లాగా. అయితే మళ్ళీ తన ఊర్లో ఉండాలి, ఒక లాయర్ అయ్యి తన ఊర్లో ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని లీగల్ గా ఫేస్ చేయాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో లాయర్ గా పనిచేస్తుంటాడు. అండ్ ఈ లాయర్లు అయితే కొన్ని విషయాల్లో మాత్రం తను సక్సెస్ కాలేడు. కంపల్సరిగా అన్యాయం జరుగుతుంది చాలా మందికి. సో అప్పుడు మా నోట్ తీసుకున్న డెసిషనే, ఈ లాయర్లు ఈ నీతిగా పోతే మాత్రం పని కాదు, చట్ట ప్రకారం మనం అన్ని పనులు చేయలేవు అని ఒక ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తాడు. తన ఊరి జనాల కోసం, ఊరి మంచి కోసం తను గ్యాంగ్స్టర్ అవుతాడు. అలా గ్యాంగ్స్టర్ అయిన మన శివన్న అంచెలంచెలుగా ఎలా ఎదిగి ఆల్మోస్ట్ స్టేట్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అయ్యాడు అనేదే ఈ మూవీ. అండ్ ఈ ప్రాసెస్ లో
లోపలలో మట్టి, ఆ మైన్స్ కోసం, ఆ మట్టి చాలా వాల్యుబుల్. ఆ మైన్స్ కోసం కొంతమంది పోరాడుతుంటారు, వాళ్ళకి అర్థం కాయాలని పడ్డారు. అండ్ పాలిటిక్స్ ని ఎలా సాధించాడు అనేది ఈ స్టోరీ. ఓకే, ఎంజాయబుల్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ కొంచెం ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే బాగానే ఉంటాయి ఎలివేషన్స్, బట్ మనకి మరీ అసలు ఏ అప్ అండ్ డౌన్స్ అనిపించాయి. ఒకే లెవెల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకే లెవెల్లో మూవీ అయితే రన్ అవుతుంది. అది కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనిపించు. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం డ్రాగ్ అయింది అనిపిస్తుంది. కొంచెం సీన్స్ అనేవి కొంచెం డ్రామాటిక్ ఎక్కువైపోయి అది కూడా కొంచెం మనకు అనిపిస్తుంది. బట్ శివన్న స్టీల్స్ ద షో. స్క్రీన్ ప్రెజెన్స్ శివన్ ఉన్నప్పుడు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. ఆ స్క్రీన్ అనేది ఒక వాల్యూ అయితే వస్తుంది కంపల్సరిగా కొంతమంది యాక్టర్స్ వల్ల. దాంట్లో మన శివరాజ్ కుమార్ కూడా ఒకళ్ళని చెప్పాలి. సో శివన్న కోసం అయితే అలా చూడొచ్చు. ఇక్కడ ఈ మూవీలో హీరోయిన్ మరి రుక్మిణి వసంత్. ఈ మధ్య చాలా సినిమాలు చూసాం రుక్మిణి వసంత్ని. అండ్ ఈ మూవీలో కూడా అంత పెద్ద మంచి క్యారెక్టర్, షీ ప్లేస్ ఏ డాక్టర్ రోల్. మంచి క్యారెక్టరే, బట్ అంత స్కోప్ అయితే లేదు. మొత్తం శివన్నే సినిమా అంతా. సో అంత స్కోప్ లేదు, ఎవరికి అంత స్కోప్ లేదు. అండ్ ఈ మూవీలో విలన్ గా రాహుల్ బోస్ యాక్ట్ చేశాడు. కొంచెం ఈ విషయంలో కూడా నాకు కొంచెం అతని విలనిజం అనేది మన శివన్న హీరోయిజం కి అంత సరిపోలేదేమో. విలనిజం కొంచెం వీక్ ఉంది, ఆ సైడ్ కొంచెం వీక్ అనిపించింది నాకు. ఆ విలనిజం కూడా ఒక లెవెల్లో ఉంటే ఆటోమేటిక్ ఇంకా ఎలివేట్ అవుతుంది మూవీ, కానీ విలనిజం కొంచెం తక్కువైంది. ఎనీవే, మనం ఒక్కసారి అయితే శివరాజ్ కుమార్ కోసం, శివన్న కోసం అయితే ఈ మూవీ పోగితే ఒక్కసారి చూడొచ్చు. అండ్ మఫ్టీ చూస్తుంటే మాత్రం ఈ మూవీ మీద మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత అయినా చూడక ముందైనా సరే ఒకసారి అయితే ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. మఫ్టీ చూడబోయా, మఫ్టీ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ మూవీ కూడా బాగానే ఉంది, కానీ మఫ్టీ అంత కాకపోయినా బట్ ఓకే, సమ్వాట్ ఇది కూడా ఓకే. అండ్ వన్ టైం వాచబుల్. మీరు కావాలి కూడా ట్రై చేయండి. అండ్ ఓటీటీలో మఫ్టీ అయితే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది మఫ్టీ మీద. అండ్ భైరతి రణగల్ మీద, అండ్ మొత్తం భైరతి రణగల్ విశ్వరూపం, ఉగ్ర రూపం అన్ని అయితే సినిమాలో చాలా నీట్ గా చూపించారు. శివన్ అంటే శివన్నే అనిపించుకున్నాడు, మళ్ళీ నిరూపించుకున్నాడు కూడా. సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ భైరతి రణగల్. థ్యాంక్ యూ, బాయ్.